దేశంలో ప్రతి చోట కమలం వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయ పార్టీలు ప్రతీకారం కోసం కాకుండా మార్పు కోసం పనిచేయాలని సూచించారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఈ రోజు భారత ప్రజాస్వామ్యంపై, అభివృద్ది కోసం పనిచేసే రాజకీయాలపై, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిపై విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిన రోజుగా మోదీ అభివర్ణించారు. గంగామాత ప్రవహిస్తున్న ప్రతి చోట బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని మోదీ అన్నారు. బెంగాల్లో భయం కాకుండా ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సుపరిపాలన రాజకీయాలు ఘన విజయం సాధించాయని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు మోదీ. వారి కలల్ని, ఆకాంక్షలను నెరవేర్చడానికి సాధ్యమైనంత మేర కృషి చేస్తామని తెలిపారు. ఇకపై ప్రజలు ప్రతీకారం కాకుండా మార్పు గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అయితే ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిదనే విషయాన్ని 5 రాష్ట్రాల ప్రజలు ప్రపంచానికి చాటి చెప్పారని వ్యాఖ్యానించారు. ఈ రోజు గెలిచింది భారత ప్రజాస్వామ్యం మాత్రమే కాదని, భారత రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య విధానం గెలిచాయని మోదీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మహిళలు పాల్గొన్న తీరు అత్యున్నతమైనది, చరిత్రాత్మకమైనదని అన్నారు. ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించారంటూ ఎన్నికల కమిషన్ను, సిబ్బందిని ప్రధాని అభినందించారు. ప్రజాస్వామ్యం గౌరవాన్ని నిలబెట్టడంలో వారి పాత్రను చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని ప్రశంసించారు. ఇక 2026 బెంగాల్ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఎక్స్